నమస్తే. వాస్తుకు సంబంధించి ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు హరిగారు హరివాస్తు నుంచి. ఇక ఈరోజు ఒక మంచి వీడియో చేస్తున్నాం. ప్రతి వీడియో మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం ప్రతి వీడియో ద్వారా. వాస్తుకు సంబంధించిన దోషాలు కానివ్వండి, వాస్తు వివరాలు కానివ్వండి, మనం తెలుసుకునే కొద్దీ ఇంకా ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఉన్నాయని ప్రతిదానికి క్వెషన్ మార్క్ వస్తూనే ఉంది నాకు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం హరిగారు. అసలు ఇల్లు అనేది మీరు 90 డిగ్రీస్ అనేది చాలా వరకు చెప్పుకున్నారు. అసలు ఈ 90 డిగ్రీస్ ఎలా దేన్ని బేస్ చేసుకొని ఈ 90 డిగ్రీస్ అనేది వాడతారు అనేది చెప్తూ, ఎన్ని డిగ్రీలకి ఎగ్జాక్ట్‌గా ఇల్లు కడితే ఆ ఇల్లు మనం ఎప్పుడు ప్రతి వీడియోలో మీరు అంటూ ఉంటారు. హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. హ్యాపీగా ఉండటం కదా ఇంపార్టెంట్ అని. అలాంటి హ్యాపీయెస్ట్ హోమ్ ఎన్ని డిగ్రీలు ఉండాలంటారు? మనకు డిగ్రీలకు సంబంధించి తీసుకుంటే హ్మ్. డిగ్రీలు అనేది 100% శాస్త్రంలో చెప్పబడింది. కానీ ఏం చెప్పబడలేదు అంటే ఇల్లు డిగ్రీలకు అంటే 90 డిగ్రీలకు లేకుండా టర్న్ అయినప్పుడు హ్మ్. ఒక 5, 10 డిగ్రీలు 20 డిగ్రీలు అటు ఇటు రొటేట్ అయినప్పుడు దానికి అనుకూలంగా డోర్లన్నీ మార్చాలనేది ఎక్కడ చెప్పలేదు. హ్మ్. ఒక సందర్భంలో నేను దాని గురించి కొన్ని రోజులు చెప్పడం జరిగింది. మళ్ళీ అది తప్పు అని తెలుసుకొని ఇమ్మీడియట్లీ దాన్ని రెక్టిఫికేషన్ చేశాను, ముందుకెళ్ళిపోయాను. ఎప్పుడైతే తమిళనాడు 2021లో స్థపతుల దగ్గర వీటికి సంబంధించిన సమాచారం అంతా తీసుకున్నామో ఆ రోజు నుంచి మళ్ళీ ఇంకా తప్పు వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో దాన్ని క్లోజ్ చేసేసి హ్మ్. ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ వాస్తు మనం ముందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అసలు ఎన్ని డిగ్రీలకు మనం ఇల్లు కట్టాలి? హ్మ్. రైట్. చాలా సింపుల్గా అసలు ఏ ఆలోచనలు లేకుండా కాంపాస్కి 90 డిగ్రీలు ఉండేలాగా తూర్పు ఫేసింగ్ అయితే 100% కట్టొచ్చు. హ్మ్. దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటే నేను చెప్తాను. హ్మ్. దక్షిణం 180 డిగ్రీస్కి కట్టొచ్చు, పడమర 270 డిగ్రీస్కి కట్టొచ్చు అంటే ఫేసింగ్. ఉత్తర ఫేసింగ్ అయితే 0 డిగ్రీస్కి కట్టొచ్చు. హ్మ్. రైట్. ఇప్పుడు ఈ 90 డిగ్రీస్కి కడితే అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? హ్మ్. ప్రతి టెంపుల్ 90 డిగ్రీలకు కడతారు. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా బాగుండాలి, ఎప్పుడు మంచి ప్రశాంతవంతమైన దేవుడి ఆలోచనలు, పీస్ఫుల్ ఉండాలి అనుకుంటే 90 డిగ్రీలకు కట్టాలి. హ్మ్. ఇది ఖచ్చితమైన నియమం. ఒకవేళ నాకు ఇలా కాకుండా నేను లగ్జరియస్ లైఫ్ సంపాదించాలి, ప్రశాంతంగా ఉండాలి, ఒక రేంజ్‌లో ఉండాలి, చాలా కంఫర్టబుల్‌గా ఉండాలి, మస్తు డబ్బులు సంపాదించాలి అని ఉందనుకోండి. 1 డిగ్రీ మనకి 89 వస్తుంది. హ్మ్. అట్‌లీస్ట్ 89 డిగ్రీస్ నుంచి 87.5 డిగ్రీస్ అంటే మనకు దీన్ని ఏమంటాము అంటే ఒక అంగుళ జరపడము అంటారు. హ్మ్. ఒక అంగుళాన్ని జరిపి సింపుల్‌గా దీన్ని ఈశాప్రాచిలోకి సెట్ చేయాలి. హ్మ్. 2.38.8 డిగ్రీస్ టర్న్ చేసి మనకు 87.6 అప్రాక్సిమేట్లీ పెడితే దీనిని ఈశాప్రాచి అంటాం మనం. రైట్. కరెక్ట్‌గా 87.6కి పెడితే ఇల్లు అనేది కరెక్ట్‌గా 90 డిగ్రీస్‌కి కాకుండా కొంచెం ఈశాన్యానికి టర్న్ అవుతుంది. హ్మ్. సో ప్లస్ ఎక్కువగా అవుతుంది, నెగెటివ్ తక్కువగా ఉంటుంది. ఓకే. సో ఇది ఆగ్నేయం వేడి వాతావరణం, ఈశాన్యం చల్లని వాతావరణం. ఈ హ్మ్. రెండిట్లో మనకి ఏది కావాలని కోరుకుంటాం సాధారణంగా? చల్లని వాతావరణం. చల్లని వాతావరణం. ఈక్వల్ బ్యాలెన్స్ అయితే శాలరీ వస్తుంది. హ్మ్. ఖర్చు అయిపోతుంది. అట్లా కాదు. శాలరీ ₹1,00,000 వస్తుంది. తల్లికి 50,000, భార్యకు 50,000 ఇస్తే ఎట్లా ఉంటుంది? ఇద్దరికి సమానం ఇస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. హ్మ్. భార్యకు 51,000, తల్లికి 49, నాకే ఎక్కువ ఇస్తున్నాడు అంటే మీరు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు అప్పుడు. హ్మ్. హ్మ్. ఒకవేళ తల్లికి ఇస్తే తల్లి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. నా కొడుకుకి అది చేసి పెడతా, ఇది చేసి పెడతా అని ఆమె బెనిఫిట్స్ ఇస్తుంది. ఈ ఇద్దరిలో ఆమె కోపం ఎక్కువ, హ్మ్. ఇంకొక ఆమెకు కోపం తక్కువ, నార్మల్‌గా కూల్‌గా ఉంటుంది. హ్మ్. సో కూల్‌గా ఉన్న ఆమెకి ఎక్కువ డబ్బులు ఇస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఆమె ఎక్కువగా లైక్ చేస్తుంది. ఏమేమి కావాలో ఆమె అన్నీ చేసి పెడుతుంది. సో సింపుల్ డిఫరెన్స్ చెప్పాను. ఓకే. అట్లా ఈశాన్యం వైపు కూల్‌నెస్ ఎక్కువ కావాలంటే మన ఇల్లు ఈశాన్యానికి రొటేట్ చేసి కట్టాలి. ఒకవేళ హీట్ జోన్ కావాలంటే ఆగ్నేయానికి రొటేట్ చేసి కట్టాలి. ఒక 2.5 డిగ్రీస్ అటు రొటేట్ చేయడమా, లేదంటే ఈశాన్యానికి రొటేట్ చేయడమా, సెంటర్ చేయడమా? సెంటర్ రైట్. ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. హ్మ్.
ఈశాన్యం అయితే లగ్జరియస్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. ఆగ్నేయం అయితే ఎప్పుడు హీట్ జోన్ ఉంటుంది. డబ్బులు, సంపాదన, ఎవ్రీథింగ్ సేమ్. కండిషన్ ఏముంటుందంటే ఎంత సంపాదించినా అరే ప్రశాంతత లేదురా బాబు, తిరగడము నాకు అలసట, ఇంట్లో వాళ్ళు మాత్రం మంచిగా ఉన్నారు కానీ నాకు మాత్రం ఇదే పరేషాన్ ఉంది అన్నట్టు అయిపోతుంది. సో ఇక్కడ మనకు చెప్పాల్సింది ఏంటిది అంటే చాలా సింపుల్గా అన్నీ ఉంటాయి, ఏదో ఒక చిన్న బాధతో ఉంటారు. రైట్. అట్లా తూర్పు పడమర మనం అలైన్ చేసినప్పుడు మనకి ఎన్ని డిగ్రీస్ ఉండాలంటే 2.5 డిగ్రీస్ మైనస్ చేసి 87.5కి తూర్పుకు ఉండాలి. అంటే పడమర నుంచి చూసినప్పుడు అది పడమర ఫేసింగ్ అయినా తూర్పు ఫేసింగ్ అయినా సేమ్. ఇప్పుడు ఉత్తరం దక్షిణం చూసినప్పుడు ఉత్తరంలో కరెక్ట్ 2.5 డిగ్రీస్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే 0 డిగ్రీస్ది రొటేషన్ ఈశాన్యానికి అవుతుంది. ఈ విధంగా దీన్ని ప్రాక్టికల్గా ఎవరన్నా చూపిస్తారా, అసలు ఒక ఇల్లు మేము చూస్తాము అని ఎవరన్నా భావన ఉంటే ఎక్కడ చూడొచ్చు తెలుసా అంటే ఇది సింపుల్గా చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు అంటే శ్రీశైలం ఎవరన్నా వెళ్తే మండపానికి, అంటే స్వామివారి మెయిన్ గర్భగుడి యొక్క కుడివైపు మనకు వృద్ధ మల్లికార్జున స్వామి మందిరం ఉంటుంది, దక్షిణం ఫేసింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్స్ అన్ని కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం టిల్ట్ ఎటుంటుంది అంటే ఈశాన్యానికి టర్న్ అవుతుంది. ఉత్తర దక్షిణాలు కదా, కొంచెం ఈశాన్యానికి టర్న్ అవుతుంది. ఆ లోపలనే టర్న్ చేశారు. నేను అదే ఆశ్చర్యపోయాను నిజంగా. అది చూస్తే అబ్బా ఏం చేశారు, ఒక కాలంలోనే చేసింది, ఇప్పుడు చేసింది అయితే కాదు అది, కానీ చాలా బాగా చేశారని అనిపించింది. సో ఇలా ప్రాక్టికల్గా ఎవరైనా గుడికి వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా పాత టెంపుల్స్, లేదంటే ఏదైనా పాత కట్టడాలకు వెళ్ళినా ఇలాంటివి అబ్జర్వ్ చేయాలి. చేసినప్పుడు బాగుంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఎన్ని డిగ్రీస్ అంటే కంఫర్టబుల్ లైఫ్ అయితే 2.5 డిగ్రీస్ రొటేట్ చేయాలి. లేదు మాకు కంప్లీట్ ఆధ్యాత్మికంగా కావాలనుకుంటే 90 డిగ్రీస్ అక్యురేట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కరెక్ట్గా అలైన్మెంట్ చేసి కట్టేసేయాలి. చాలా సింపుల్ అండి. సో ఈ ఎన్ని డిగ్రీస్ కట్టుకోవాలి ఇంటికి, ఇది ఎంతవరకు యూస్ఫుల్ అనేది క్లారిటీ ఇచ్చారు. ఈ కొంచెం ఈ 2.5 ఏంటి అనేది కూడా కొద్దిగా జరపడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఎగ్జాంపుల్స్తో సహా వివరించారు. ఇంకా మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా హరిగారిని కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.